ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి మరింత సమయం కోరారు. దీంతో ఈ నెల 8, 9 తేదీల్లో విచారణకు రావాలని ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. మూడు వారాల సమయం కావాలని అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఈడీకి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఈడీ 2 వారాల సమయం కుదరదని చెప్పింది. ఈ నెల 8వ తేదీన విచారణకు రావాలని బిఎల్ఎన్ రెడ్డికి మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ నెల 9న అరవింద్ కుమార్ హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో వీరిద్దరూ విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ను ఈ నెల 7వ తేదీన ఈడీ అధికారులు విచారించనున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ స్టేట్మెంట్ ను కూడా ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. ఈ స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో A1గా ఉన్న కేటీఆర్ కంటే ముందు A2, A3 అయిన అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. కానీ అనూహ్యంగా వారిద్దరూ తమకు సమయం కావాలని కోరారు. దీంతో ఈడీ అధికారులు ముందుగా కేటీఆర్నే విచారించాల్సి వస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎదుట హాజరవ్వాల్సినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి A3, A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు కూడా తమకు గడువు కావాల్సిందిగా ఏదైతే డిప్యూటీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారికి అయితే లేఖ రాసినట్టుగా అయితే తెలిసింది. మెయిల్ ద్వారా పంపించినట్టు తెలుస్తుంది. అధికారి కూడా వీరికి ప్రత్యుత్తరంగా చూసుకున్నట్లయితే 8, 9వ తారీఖుల్లో హాజరవ్వాల్సిందిగా కూడా వీరికి రిటర్న్ రిప్లై కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 8వ తారీఖున కేటీఆర్ హాజరవ్వాల్సింది, 7వ తారీఖున కేటీఆర్ హాజరవ్వాల్సింది, 8, 9వ తారీఖున వీరిద్దరిని కూడా హాజరవ్వాల్సిందిగా కూడా వరుసగా ఈ 3 రోజులు కూడా 7, 8, 9 తారీఖుల్లో ఈ ముగ్గురిని కూడా విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఏదైతే FEO ఫారెన్ కంపెనీకి సంబంధించి నిధులు ఎలా మళ్ళీ అన్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో క్షమావలంగా జరిగింది అన్న కోణంలోనే వీరిని విచారించేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హిమాయత్ నగర్ బ్రాంచ్ కి సంబంధించి అక్కడ నుంచి ఎంతవరకు నగదు లావాదేవీ జరిగింది, ఫైనల్లీ బెనిఫిషియరీ ఎవరు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఈ ముగ్గురిని కూడా విచారించినట్లయితే పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే ఈ ముగ్గురిని కూడా 7, 8, 9 తారీఖుల్లో హాజరవ్వాల్సిందిగా కోరారు. ప్రస్తుతం అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు వీరు కేటీఆర్ హాజరవుతారా రారా అనేది మాత్రం కూడా సర్వత్రా ఉత్కంఠగానే ఉందని తెలుస్తుంది. ఏసీబీ కేసుకి సంబంధించి ఇప్పటికే క్వాష్ పిటిషన్ వేసుకున్న కేటీఆర్ ఈడీకి సంబంధించి కూడా మరో క్వాష్ పిటిషన్ కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. హైకోర్టులో కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందే అన్న ఉత్తర్వులు కూడా జారీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఏదైతే కంప్లైంట్ గా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ ని ఏసీబీ అధికారులు మొత్తం కూడా రికార్డు చేశారు. దాన్ని చేసుకుని ఈ ముగ్గురిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించేందుకు అయితే సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తుంది. 7, 8, 9 తారీఖులే ఈ ముగ్గురిని కూడా వరుసగా విచారించేందుకు అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే సిద్ధమయ్యారు. అనుష. రైట్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.